దుక్కి దున్నకుండా పంటలను సాగు చేసే పద్ధతిని జీరో టిల్లేజ్ అంటారు. రబీ కాలంలో మొక్కజొన్నను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయడం గత 20 సంవత్సరాలుగా ఆచరణలో ఉంది. ఈ విధానంలో రైతుకు సాగు ఖర్చు తగ్గడమే కాకుండా పంట కాలం కలిసొస్తుంది. సాధారణ పద్ధతికి ధీటుగా దిగుబడి సాధించవచ్చని తెలియడంతో శ్రీకాకుళం జిల్లాలోని పలువురు రైతులు ఈ విధానంలో సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగానూ ఉపయోగించడం జరుగుతుంది. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్నని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న సాగు ఇటీవలి కాలంలో రైతుల్లో ప్రాచుర్యం పొందుతోంది. ఈ పద్ధతిలో తొలకరి వరి చేను కోసిన తర్వాత పొలంలో వరి కొయ్యకాల్లో దుక్కి దున్నకుండానే పదును చేసుకుని మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి దున్నే ఖర్చులు ఆదా అవుతాయి. అంతేకాకుండా నెల రోజుల పంటకాలం కలిసి వస్తుంది. అయితే ఈ విధానం పట్ల శ్రీకాకుళం జిల్లా రైతులకు అవగాహన కల్పించి సాగు చేయిస్తోంది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్. తద్వారా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులను పొందుతున్నారు. రైతులు వచ్చేసరికి మొక్కజొన్న సాగు అనేది 2014 నుంచి చేస్తున్నారు. అయితే గతంలో రైతులందరూ కూడా దుక్కి దున్నేసి కూడా వ్యవసాయం చేసేవాళ్ళండి. సో దానివల్ల ఏంటంటే రైతులకి విపరీతమైన పెట్టుబడి పెరిగిపోయేది. సో దానిలో భాగంగా మేము ఏం చేస్తామంటే దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు ఎలా చేసుకోవాలనేది రైతులకి నేర్పడం జరిగింది. దుక్కి దున్నకుండా చేయడం వల్ల మనకి విత్తనం కూడా ఆదా అవుతుంది. అలాగే విత్తనం ఏంటంటే సరైన వరుసల్లో వస్తుంది. అలాగే మొక్కకి కూడా డిస్టెన్స్ అనేది సమానంగా పట్టడం వల్ల మొక్కకి వచ్చేసరికి అంటే చీడపీడలు కూడా తగ్గుతుంది. దానివల్ల నీటి తడులు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. నీటి తడి పెట్టడం కాకుండా ఎరువు కూడా ఈజీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల వచ్చేసి ఎకరాకి విత్తనం వచ్చేసి 8 కేజీల వరకు విత్తనం సరిపోతుందండి ఈ పద్ధతిలో. గతంలో వచ్చేసేటంటే 8 నుంచి 10 కేజీల వరకు సాధారణ పద్ధతిలో వేసేవాళ్ళు. అలాగే నీటి తడులు కూడా తగ్గించుకోవచ్చు. గతంలో రెండో పంటగా వేసేటప్పుడు నీటి తడులు ఇచ్చేసి కూడా దుక్కు దున్ని మళ్ళీ ఆరిన తర్వాత వేసేవాళ్ళు. ఇప్పుడు అది సమయం కూడా ఆదా అవుతుంది. ఒక నెల ముందుగా కూడా అది విత్తుకోవడం వల్ల పంట కూడా వేసవికి అందకుండా ముందుగా ఒక నెల పంట ముందుగా రావడం వల్ల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందండి. గతంలో చూసుకుంటే దిగుబడి 30 క్వింటాల వరకు వచ్చేది. ఇప్పుడే చూసుకుంటే 36 నుంచి 40 క్వింటాల వరకు కూడా వస్తుంది. సో దానివల్ల కూడా ఏంటంటే ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి కూడా పెరగడం వల్ల రైతులు కూడా మంచి ఆనందదాయకంగా ఉన్నారు. చీడపీడల విషయానికి వచ్చినట్లయితే మనకి ఫాల్ ఆర్మీ వామ్ అనేది ఎక్కువగా విపరీతంగా నష్టపరుస్తుంది రైతులకి. ఈ కత్తెర పురుగు అనేది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వస్తుంది. దీన్ని నివారించినట్లయితే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి వేప నూనె కానీ వేప నూనె ప్లస్ ఇమామెక్టిన్ బెంజేట్ కలిపి స్ప్రే చేసినట్లయితే ఆదిలోనే కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ 2 జిల్లాలు అంటే విజయనగరం అండ్ శ్రీకాకుళం జిల్లాలో 26 మండలాల్లో పనిచేస్తుంది. ఈ 26 మండలాల్లో కూడా ఇంచుమించు 1400 గ్రామాల్లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో రైతులందరూ కూడా ఈ పద్ధతిని నేర్చుకొని అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి 1,30,000 ఎకరాల వరకు కూడా సాగు చేస్తారు ఈ పద్ధతిలో. మున్ముందు కూడా మిగతా రైతులు కూడా ఈ పద్ధతిని అవలంబించి చేపట్టినట్లయితే మంచి ఆదాయము తక్కువ పెట్టుబడితో కూడా మంచి దిగుబడి సాధించవచ్చని తెలియజేస్తున్నాం. కోస్తా జిల్లాల్లో రెండో పంటగా జొన్నను నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు విత్తుతూ ఉంటారు. గతంలో సంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన ఇక్కడి రైతులు ఇప్పుడు దాదాపు 1,30,000 ఎకరాల్లో జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేస్తున్నారు. కూలీల ఖర్చు తగ్గడం, పంటకాలం కలిసి వస్తూ ఉండడం, అధిక దిగుబడి వస్తూ ఉండడంతో ఈ విధానమే బాగుందంటున్నారు రైతులు. ఆ మొక్కజొన్నకి ఏంటంటే లాస్ట్ టైం వచ్చాం పిక్కలు వడ్డానికి 12-14 మంది పడేవాళ్ళు ఎకరానికి. ఇప్పుడు ఈ మార్కరు రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు మాకు అందజేశారు. ఒక 6 నుంచి 7 పని అవుతున్నది. అదనంగా ఒక 6 కూళ్ళు మాకు అదనంగా కలిసి మిగులుతున్నాయి. లైన్లు గట్ట కరెక్ట్గా వస్తున్నాయి సార్. ఈ మార్కర్ నుంచి నీరు గట్ట అందుబాటులో కొట్టుకోవడానికి సదుపాయంగా ఉంటున్నది. ఆ తర్వాత అన్ని విధాలుగా సూటబుల్గా యూజబుల్గా అవుతున్నది. ఈ మార్కర్ నుంచి లేబర్ ఖర్చు కలిసి వస్తున్నది. రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు అవకాశం ఉన్న వరకు
వాళ్ళకి సంప్రదించి వాళ్ళ మెడిసిన్ మేము కంపల్సరీగా వాడుతున్నాము. వాటి నుంచి మాకు ఇంకా అదనంగా కలిసి వస్తున్నది బాగా అనుకుంటున్నాం. మేము ఊళ్ళో రైతులు కూడాను రెడ్డి ఫౌండేషన్ తరపున మేము బాగా రుణపడి ఉన్నాము. రెడ్డి ఫౌండేషన్ వల్ల మిషన్ ద్వారా సజెషన్ ఇవ్వడం వల్ల దీని నుంచి అధిక దిగుబడి కూడా వస్తుంది, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎరువులు కానీ నీరు కట్టడం కూడా అనుకూలంగా ఉంది. ఈ తుఫాను వల్ల కానీ గాలి ద్వారా కానీ ఎక్కువగా నష్టం అనేది జరగదు, ఎందుకంటే గాలి అనేది గ్యాప్ ద్వారా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఇక్కడ తర్వాత పురుగు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏంటంటే మాన్యువల్గా వేసేటప్పుడు ఏంటంటే 1.5 ఇంచ్ వెళ్ళేది కర్ర, ఇప్పుడు ఏంటంటే దీనివల్ల 2 ఇంచుల పైన వెళ్తుంది. దీనివల్ల వేలు కూడాను దృఢంగా పెరుగుతాయి జనసేనకి. రైతుకి ఏంటంటే దిగుబడి అనేది 4 బస్తాల వరకు సేవ్ అవుతుంది. 3 నుంచి 4 వేల వరకు మాకు అదనంగా ఆదాయం వస్తుంది.